ఏంటి ఇల్లంతా ఒకటే పొగ? ఇల్లంతా తగలడుతున్నట్టు ఏంటి ఈ పొగ? వంట చేస్తున్నారు అత్త. ఇంతకు ముందు ఎవరు ఇంట్లో వంట చేయటం చూడలేదా? అబ్బా. కొంపదీసి మీ కోడలు వట్టింట్లో. అమ్మో, మా మాతాశ్రీ ఏదో అందరిని నువ్వు బాధపడాల్సిన పని లేదు. మ్మ్. అసలు అయినా ఇంటి పని వంట పని చేయాల్సిన కర్మ నీకేంటి చెప్పు? అదే ఇంటి కోడలికి అందం బాయ్యా. కరెక్టే, ఒక మధ్యతరగతి ఆడదానికైతే కరెక్ట్. మ్మ్. నువ్వెవరు? ఎవరిని? కోటీశ్వరుడు భార్యవి, ఒక ఇంజనీర్ పెళ్ళానివి, యూత్ క్లబ్ సెక్రటరీ పెళ్ళానివి, రోటరీ క్లబ్ గవర్నర్ పెళ్ళానివి. ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడోకి ఏం చేయమంటావు? నేను నీ ఒక్కడికే పెళ్ళాన్ని, కానీ నువ్వు నలుగురు మగాళ్ళకి పెళ్ళాన్ని చేసేసావు. ఒక మొగుడు పెళ్ళాన్ని అనాల్సిన మాటేనా ఇది? చీ 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 చీ. హోసి పిచ్చిదానా, ఇప్పుడు నేను చెప్పిన ఆ నలుగురు మగాళ్ళు నేనేనే. ముందు చేతి. ఏమవుతుంది? నువ్వు చెప్పినట్టు చెప్తే ఏమవుతుందో నాకు తెలుసు. నాకు తెలియక అడుగుతాను, ఏమవుతుంది? ముందు నా ఒంటి మీద చెయ్యేస్తావు, ఆ తర్వాత మెల్లగా కొగ్గులించుకుంటావు, ఆ తర్వాత ఈ చీర ఎందుకు అంటావు, ఆ తర్వాత బుగ్గ మీద బుగ్గ పెట్టి ముద్దు పెట్టి ఇన్ని విషయాలు తెలుసు కదా, మరి నన్ను దగ్గరికి ఎందుకు రానివ్వు? దానివల్ల చెడిపోయేది నేనే కదా. అవును, ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? ఇట్రండి ఇట్రండి, కూర్చో. ఇక్కడ కాదు, దూరంగా. మా ఊళ్ళో పిడతలపాలెం పాపం ఉంది కదా, ఆవిడ చెప్పింది. ఈ పిడకలపాలెం పాపం ఎవరు? పిడతలపాలెం పాపం ఎవరో తెలియదా నీకు? పిడకలపాలెం పాపం అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా నాకు తెలియడానికి? నాకు తెలియదు, ఏముందో చెప్పు. అది మా ఊళ్ళో మంగయ్య గాడి కొడుకు రంగయ్య గాడు పాపమ్మ ఒంటి మీద చెయ్యి వేశాడు. వెయ్యగా వెయ్యగా దాని మనసు మారిపోయి చెడ్డ పని చేసేసింది. దాంతో ఊళ్ళో జనాలంతా గుడిసేటిది గుడిసేటిది అంటూ తిట్టారు. ఆ మాటలు తట్టుకోలేక పాపం రైలు కింద పడి చచ్చిపోయింది. దూరం దూరం. అది పెళ్ళవక ముందు. పెళ్ళయ్యాక భార్యాభర్తలు ఏం చేసినా తప్పులేదు. ఎందుకు కాదు? ఇప్పుడు మాట వరుసకి పెళ్లికి ముందు నేను ఒక మనిషిని కసుక్కున పొడిచి చంపేశాను అనుకో, నన్నేమంటారు? హంతకురాలు. అదే పని పెళ్ళయ్యాక చేస్తే ఏమంటారు? హంతకురాలే. చూసావా, ఓ తప్పు పని పెళ్లికి ముందు చేసినా పెళ్లి తర్వాత చేసినా తప్పు తప్పే అవుతుంది కదా. ఇప్పుడు నీ మాట విని నేను చెడిపోయాను అనుకో, నేను పాపమ్మలాగే ఏ రైలు కింద పడి చచ్చిపోవాల్సిందే. అయినా బాయ్యా, నాకిప్పుడు చచ్చిపోవాలని లేదు. రాజీ, బోల్డంత మంది పిల్లల్ని కనాలి, వాళ్ళందరికీ పెళ్లి చేసి ఆ తర్వాత చచ్చిపోతాను. అంతవరకు నువ్వు నా ఒంటి మీద చెయ్యకూడదు. ఇదెక్కడి సాల్తీరా బాబు? తట్టలకి తట్టలు పిల్లన్న కంటుందంట, నేను చెయ్యి మాత్రం వేయకూడదట. అయ్యో, నీకెంత చెప్పినా అర్థం కాదు పిచ్చి బాయ్యా. లాభం లేదు. మంచి మోడర్న్ డ్రెస్ వేసి హై సొసైటీలో తిప్పితే గానీ లాభం లేదు, చెబుతాను. హాయ్ గైస్, పాత సినిమాలోని డైలాగ్స్ తీసుకొని జస్ట్ ఒక చిన్న ప్రయత్నం మిమ్మల్ని నవ్వించడానికి. మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఇంకా బాగా నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే చిన్న లైక్, కామెంట్ మా ఛానల్కి చాలా సపోర్ట్ని ఇస్తుంది. దీనిలో ఎటువంటి తప్పుగా అయితే తీసుకోకండి. ఇది జస్ట్ కేవలం ఒక చిన్న నవ్వించే ప్రయత్నం మాత్రమే. ఏ నటులని మేము కించపరచడం లేదు. ఎవరిని, ఏ క్యారెక్టర్స్ని, అత్తని కానీ, కోడల్ని కానీ, భర్తని కానీ కించపరచాలని మా ఉద్దేశం అస్సలు కానే కాదు. థ్యాంక్ యూ గైస్. మీకు ఇటువంటి వీడియోస్ నచ్చితే ఒక చిన్న కామెంట్ చేస్తే మరలా ఇటువంటి వీడియోస్ చేయడానికి మేము ప్రయత్నిస్తాము. మరలా తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.